1990 ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్సీ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ప్రధానమైన అంశం, కాస్త బాధ కలిగించేటువంటి అంశం కూడా మనం చర్చించాల్సిన పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అనేటువంటి ఏరియాలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు మైనర్స్ 9వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటా అని వివరాల్లోకి వెళ్తే, ఆన్లైన్ గేమ్కి ఎడిట్ అయినటువంటి ముగ్గురు అక్క చెల్లెల్ని తల్లిదండ్రులు కాస్త వారిని కంట్రోల్లో పెట్టే క్రమంలో వారి దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. వారు నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో ముగ్గురు అక్క చెల్లెలు వారి భవనం అపార్ట్మెంట్లోనే 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సతీష్ గారు, ఏంటి అసలు ఆన్లైన్ గేమ్లు ఆడించక ఒప్పుకోకపోతే ఫోన్లు లాగేసుకుంటే సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్? ఇది నిజంగా చాలా బాధాకరం అండి. మొత్తం ఆల్మోస్ట్ దేశం మొత్తం అసలు అది ఏంటిది, అసలు పిల్లల పరిస్థితి ఏంటి, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు ఇలాంటి పరిస్థితిలో మనం వెళ్తున్నాం అన్నదానికి ఉదాహరణ అండి. మొన్నటిదాకా జన్జీ గురించి మనం మాట్లాడుకున్నాం. జన్జాతి గురించి 97 ఆ టైంలో నుంచి 2012 ఆ టైంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసి వికృత శాస్త్రాలు అనుకోండి, రకరకాలుగా జన్జీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి సోషల్ మీడియాను లేకపోతే ఇంకోటను రకరకాలు. ఇది దీన్ని జెన్ ఆల్ఫా అంటారు. దీన్ని అంటే 2010 తర్వాత 2015, 25లో పుట్టిన వాళ్ళు జెన్ ఆల్ఫా అంటే జన్జీని మించిపోయి జెన్ ఆల్ఫా వచ్చింది ఇప్పుడు. అంటే ఈ మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక 15-16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మ్యాక్సిమం జెన్ ఆల్ఫా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాకి లేకపోతే మొబైల్స్కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అవ్వడం అనేది జెన్ జెడ్ని మించిపోయారండి వీళ్ళు. ఎందుకంటే 97, 98, 99లో పుట్టిన వాళ్ళకి మరీ పుట్టిన 1 year 6 నెలల్లో మొబైల్స్ చూపించలేదు వాళ్ళకి. అప్పుడు మొబైల్స్ పెద్ద అంత రైతు కదండి. అవును సార్. ఇప్పుడు 2010 అంటే ఏంటి, ఇంకా పుట్టతంతోనే అంటే ఏంటి, ఇవాళ పుట్టేశాడు రేపు పొద్దున పాలు తాగాలంటే మొబైల్, ఇటు రేపే ఏడిస్తే మొబైల్, ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అయితే మొబైల్ అనేది ఒక కంట్రోల్ చేసి ఆయుధం కింద ఒక మనిషిని కంట్రోల్ చేయడానికి. మామూలుగా అయితే పిల్లల్ని ఆడుకుని ఎత్తుకుని తిప్పేవారు, మీకు గుర్తుందా? అప్పుడు కానీ ఏడు పాపేవారు కాదు కదా. ఇప్పుడు మొబైల్ ఇచ్చి చూడండి, వెంటనే ఆపేస్తాడు. ఇప్పుడు మీ ఇళ్ళలో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మొబైల్ ఏదైనా ఇచ్చి చూడండి, వెంటనే ఆపేస్తాడు. ఆపేసి చూస్తాడు ఇలాగా. ఒకసారి వెనక్కి తీసేసుకుని చూడండి, ఒకసారి ఏం చేస్తాడు చెప్పండి. చిన్నపిల్లడు కూడా మొబైల్ ఇచ్చారండి, అటు చూస్తున్నాడు, తీసేసుకుంటే ఏం చేస్తాడు తెలుసా, వెంటనే ఏడ్చేస్తాడు. అవును, సంవత్సరం పిల్లడు కూడా ఏడుస్తాడు కదా. అవును, అంటే ఆ పరిస్థితి అక్కడ దాకా అలా రావడానికి గల కారణం మనం లోతుగా విశ్లేషించినట్లయితే మన తప్పు కూడా ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అవును, పాయింట్ నెంబర్ 1. జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం, అది మనం తిరిగి తీసుకురాలేం. కానీ దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలన్న విషయం అని మనం మాట్లాడగలం, అంతే కదండి. ఇప్పుడు అంతే కదండి. ఎందుకంటేనండి అటెన్షన్ స్పాన్ అంటారండి. అంటే ఒకప్పుడు సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, ఇంకొకటి ఫైనల్గా వచ్చే రీల్స్ 2 minutes, 90 seconds, 60 seconds, 45 seconds, ఫైనల్గా 8 సెకండ్లు 10 సెకండ్లకి అటెన్షన్ స్పాన్ పడిపోయింది. ఇలా తిప్పుతూ అంటే రీల్ వచ్చినా కూడా మొత్తం వినరో. అవును, అలాంటి అటెన్షన్ స్పాన్ మొత్తం ఇదైపోయి బ్రెయిన్కి సంబంధించినటువంటిది ఏదైతే మీకు న్యూరాన్స్ కానీ డెవలప్ అయ్యి వయసు అది. ఎప్పుడునంటే మనిషి ఫస్ట్ 5 yearsలో బ్రెయిన్ డెవలప్ అవుతుంది, తర్వాత బ్రెయిన్ అంతే కదా, న్యూరాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కదా మన బ్రెయిన్. అలాంటి వయసులో ఈ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ బ్రెయిన్ పవర్ని పెంచకుండా ఈ మొబైల్స్ పిల్లలకి అలవాటు అవ్వడం వల్ల తద్వారా వాళ్ళకి ఆలోచన శక్తి క్షీణిస్తుంది. ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం నేను కొంచెం లోతుగా వెళ్ళి డిఫరెంట్ డైమెన్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత తీసుకోవడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్లో దూకి చనిపోయారు. అది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు అనుకోండి, సూసైడ్ చేసుకోవడానికి ఇమీడియట్గా ఇన్సిడెంట్ నిజంగా బలంగానే కనపడుతుంది, అదేం తప్పని వాడి దృష్టిలో. నేను ఇంకా కొంచెం వెనక్కి వెళ్తున్నాను, అంతేనండి. నేను కొంచెం వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే సో దట్ ఏంటంటే అసలు ఆ సిచ్యువేషన్ మనకి రాకుండా మిగతా ప్రజలు, మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా ఒకటి ఎడిక్ట్ అయితే మీరు నేను ఉన్నామండి. మీరు నేను కూడా ఏదైనా ఒక దానికి ఏదైనా అలవాటు పడితే వద్దంటే ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మనం కూడా హట్ అవుతుంది తెలుసా. అవును సార్. మీకు సినిమా చూపిస్తానని మంచి సినిమా తీసుకెళ్ళండి థియేటర్లోకి. సగం సినిమా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్లో బయటికి వెళ్ళిపోదాం, ఏమైనా నాయుడు బయటికి వెళ్ళిపోదాం,
మనకు అర్జెంట్ పని వచ్చింది ఇంటికి వెళ్దామంటే వస్తారా అసలు? సినిమా బాగుంది సగం చూసాము ఖచ్చితంగా చూడాలని ఉంటుంది. అంటే మీరైతే మధ్యలో రారు కదా, ఖచ్చితంగా ఛాన్సే లేదు అసలు. అంటే ఏంటి మీ వయసుడు నా వయసుడు కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితులు లేవు మనం. అవును. మరి పిల్లోడి పరిస్థితి ఏంటి? పిల్లోడు ఆల్రెడీ కొరియన్ వెబ్ సిరీస్ అంటారండి, చాలా డేంజరస్. ఆ కొరియన్ వెబ్ సిరీస్కి అలవాటు పడ్డ పిల్లలు ముగ్గురు సోషల్ మీడియాతో పాటుగా. కొరియన్ వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది తెలుసా? ఎంత భయంకరంగా ఎడిక్ట్ అవుతారండి. మా దగ్గరికి వస్తూ ఉంటారండి ఎక్కువగా ఆడపిల్లలే తప్ప, మగపిల్లలు కొరియన్ వెబ్ సిరీస్కి తక్కువ మంది అండి. ఆడపిల్లలే, ఓన్లీ ఆడపిల్లలండి ఎక్కువ భయంకరంగా ఎడిక్ట్ అవుతారండి వాళ్ళు. ఆ కొరియన్ వెబ్ సిరీస్లో ఉన్నటువంటి వాటిలో పాయింట్స్ ఇస్తారండి మీకు, చాలామందికి తెలియని విషయం అండి అది. నువ్వు ఈ పని చేస్తే నీకు ఇన్ని పాయింట్స్ అంటారండి. నువ్వు వెళ్ళి మీ అమ్మ తిట్టరా, నీకు ఇన్ని పాయింట్స్. ఎవరైనా కొట్టు, ఇన్ని పాయింట్స్. దొంగతనం చేయి, ఇన్ని పాయింట్స్. ఫ్రెండ్ స్కూల్లో ఇలా చేయి, ఇన్ని పాయింట్స్. మీ సిస్టర్తో దెబ్బలాడు, ఇన్ని పాయింట్స్ అన్నీ చెప్పి పాయింట్స్ ఇచ్చే సిస్టమ్ కూడా ఉంటుంటుంది అందులోను చాలా గేమ్స్లో. ఇది చాలామంది తెలియదు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఆడరు కాబట్టి. మరి చిన్నపిల్లడికి నీకు మార్కులు వస్తే నీకు ఏదో తాయిలు ఇస్తాను లేదా సైకిల్ కొంటాను అంటే ఎలాగైతే చదివేస్తాడో, ఇది కూడా పాయింట్లు రావాలి, గేమ్ నేను గెలవాలనే ఉద్దేశంతో ఆ వయసులో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు మీరు చెప్పండి? మీ నాన్న జేబులో ఉన్న డబ్బులను దొంగతనం చేసినట్టు నీకు ఇన్ని పాయింట్ ఇస్తా ఉందనండి, మీరు చెప్పండి ఏం చేస్తారు పిల్లడు? చేస్తారు కదా ఖచ్చితంగా. ఇలాంటి ఈ యొక్క వ్యసనం అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఆ పాయింట్లో నేను విన్ అవ్వడం, ఫస్ట్ రావడం, సెకండ్ రావడం, ఇది ఒకటి. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆ యాంగిల్ పక్కన పెట్టండి, డిఫరెంట్ డైమెన్షన్ కూడా చెప్తున్నాను నేను మీకు. ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే మీరు ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేద్దామని ఎప్పుడైతే ప్రయత్నం చేశారో, మందు తాగుతున్నారండి, 50 ఏళ్ళ వయసు వచ్చినాడు అనుకోండి, పోనీ మందు తాగేవాడిని సడన్గా మందు ఆపేసి మందు తాగకుండా గదిలో పెడితే హ్యాండ్స్ షివరింగ్ వచ్చేస్తాయి తెలుసా మీకు? మీకు తెలిసిన మీరు ఓడల్లో ఏదైనా మందు తాగే అలవాటు ఉన్న వ్యక్తిని మందు మొత్తం మానేది గదిలో పెట్టి తాళం వేస్తే మీరు చెప్పండి ఏం చేస్తాడు? బాడీ వణుకొస్తుంది అంటారు ఊర్లో, అంటారు కదా. ఇప్పుడు రోజు కొంత లిమిటెడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు 1-2 రోజులు ఆపేస్తే వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళ బాడీలో ఏదో ఒక అవయవం కోల్పోయినట్టుగా ఫీల్ అవుతుంటారు, అంటారు కదా. అంటే ఆ వయసులో ఒక అలవాటు ఎడిక్ట్ అయిన తర్వాత ఎవడైనా సరే, అవును, అంటే మందుకా లేకపోతే అమ్మాయిలకా లేకపోతే ఇంకో దానికి సంబంధించి డ్రగ్స్కా అన్నది కాదండి. డ్రగ్స్ ఎడిక్ట్ అయినాయండి, పెద్దోడైనా చిన్నోడైనా, లేకపోతే ఉండగలడు అనుకుంటున్నారా మీరు? అమ్మాయిలు చాలా మంది డ్రగ్స్కి అలవాటు అయిన తర్వాత డ్రగ్స్ ఇవ్వకపోతే ఎలాంటి పని చేయడానికి సిద్ధపడుతున్నారు కదండి అమ్మాయిలు. ఎన్ని చూడట్లేదు మనం? ఆ టైంలో డ్రగ్ కావాలి, నువ్వేం చేసినా పర్లా. అంటే బానిస అయిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. బానిస అవ్వక ముందు కాదు, అయ్యేటప్పుడు కూడా కదా, బానిస అయిపోయారు ఆల్రెడీ, ఎందుకంటే స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయారు వాళ్ళు. అంటే ఇది నేను తల్లిదండ్రుల్ని ఒక రకంగా, అంటే నేను చనిపోయిన విషయం బాధాకరమైన విషయం, నేను ఇప్పుడు ఏమీ అది తప్ప రైటా అన్నది అది సెన్సిటివ్ విషయం, దాంట్లో వెళ్ళట్లేదు. కానీ వాళ్ళ పేర్లు కూడా సరే పేర్లు కూడా వద్దనుకోండి, మనం మాట్లాడద్దు. అంటే స్కూల్ కూడా డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో మొబైల్స్ ఇచ్చి మైనర్స్కి సోషల్ మీడియాని అలవాటు చేసే పరిస్థితికి మనం వచ్చాము అంటే ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అన్న పాయింట్ 1-2 సార్లు ఆలోచన చేయాలి ఇది. అంతే కదండి. అవును సార్. అంటే అన్ఫార్చునేట్గా జీవోళ్ళే మళ్ళీ పేరెంట్స్ అవుతారు ఇప్పుడు. అవును, అంతే కదా. సో ఈ గేమ్స్ లాంటివి ఎలాంటివి అంటేనండి, ఈ గవర్నమెంట్ కూడానంటే టిక్టాక్ని బ్యాన్ చేసింది, మంచిది. చైనా మీద కోపంతో చేసింది, తప్పది. అది మంచిది కాబట్టి బ్యాన్ చేయి. చైనా మీద కోపంతో చేయడం వల్ల ఉపయోగం ఉంది, అది మంచి జరిగిందండి, కాదంటలేదు. మిగతా అన్నీ ఎందుకు చేయవు నువ్వు? ఎందుకు కొరియన్ సంబంధించి చేయడానికి టెక్నాలజీ లేదంటారా? ఎంత టెక్నాలజీ ఉందండి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి. పార్న్ వీడియోస్ కానీ ఇంకోటి కానీ నమ్మరండి, ఇన్స్టాగ్రామ్లోనండి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ 7% ఆఫ్ ది మగపిల్లలు ఆడపిల్లలు పార్న్ వీడియోస్ చూస్తున్నారండి. ఇది సర్వే చెప్పిన రిపోర్ట్ అండి, ఇన్స్టాగ్రామ్ సర్వే చెప్పిన రిపోర్ట్ అండి. ఇది పార్న్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు తెలుసు ఇన్స్టాగ్రామ్లో, చాలామందికి తెలియదు ఇది. ఇంకా మనమే పెద్ద వాడం కదా, మనకు అంత ఐడియా ఉంటుంది మనకి. అంటే పార్న్ వీడియోస్ అప్లోడ్ చేసి సైట్స్కి స్థాయికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎదిగినందుకు మనం ఇప్పుడు ఏమనాలి సొసైటీని? అంటే గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయలేదా? మరి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్ క్లోజ్ చేయాలని చెప్పేసి అన్నారు. యూరోపియన్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది, ఇక్కడ లోకేష్ గారు అనౌన్స్ చేశారు, ప్రాబుల్లీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో అన్నారు. ఇలాంటివి మీరు చేయకపోతే
చిన్నపిల్లల ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తే మీ వల్ల అవ్వదు అన్న విషయాన్ని గుర్తించాలి ఫస్ట్. అవును. అంటే తల్లిదండ్రులది ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అది ఒక పాయింట్, ఒక యాంగిల్. పిల్లల్ని కంట్రోల్ అవ్వమని చెప్పొద్దు. 10 ఏళ్ళు కంట్రోల్ ఎలా అవుతాడంటే పాపం అండి. అది నేను పిల్లలకి నేను చెప్పదలుచుకోలేదు ఆ పాయింట్ని. అసలు పిల్లలకి, మైనర్ పిల్లలకి 16-17 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని కంట్రోల్ అవ్వమని నేను సలహా ఇవ్వదలుచుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు ఆ వయసులో ఎవరో. ఇది 15 సంవత్సరాల వయసులో ఎందుకు అవుతాడంటే నేను అనేది అది ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎంటర్టైన్మెంట్లో చూద్దాం, అది ఎలా ఉందో చూద్దాం, క్యూరియస్గా ఉంటాడండి ఆ వయసులో. ఆ వయసు దాటి వచ్చినాడు కదా మీరు నేను. ఖచ్చితంగా మీరు చేయవలసింది కంట్రోల్ ఎవడో పేరెంట్స్, గవర్నమెంట్. మన పిల్లల్ని అంటాం వల్ల ఉపయోగం లేదు. మైనర్స్ మేజర్ వేరండి. 17-18 లేదా 18 తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళారు పిల్లలు తప్పది. నేను తప్పది, అది స్టూడెంట్స్ తప్పు, నేను ఒప్పుకుంటాను. వీళ్ళని స్టూడెంట్స్ అనట్లా, కిడ్స్ అంటున్నాను. వీళ్ళని స్టూడెంట్స్ కింద నేను పరిగణించట్లేదు. వీళ్ళని చదువుకునే వయసు అయినప్పటికీ కూడా ఆ కిడ్స్ యొక్క మానసికంగా అలా ఎడిక్ట్ అవ్వడానికి గల దారితీసిన పరిస్థితులను మీరు ఎందుకు అనాలిసిస్ చేయరు? అంతే కదా. అవును. టీవీ చూడాలంటే అందరూ కూర్చొని చూడరాదా? టీవీలోను మొబైల్తో పని ఏముంది అసలు? కాదండి, మొబైల్ కొని మీరు ఎందుకు ఇచ్చారు అసలు మైనర్ పిల్లకే? మైనర్ పిల్లడికి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? మైనర్ పిల్లడికి మోటార్ సైకిల్, మొబైల్ మీరే ఇచ్చి ఎడిక్ట్ అయిపోయారు సార్, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి కౌన్సిలింగ్ వచ్చి అడుగుతున్నాడు నన్ను. మనం ఏం చేస్తామండి? వెబ్ సిరీస్ చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా బెట్టింగ్ గేమ్స్, ఇంకా దాని పరిస్థితి భయంకరంగా ఉంది. పిల్లలకి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు పాస్వర్డ్స్ అవి తెలుస్తూ ఉంటాయి కదా, మొబైల్స్, ఫోన్పే లాంటి అవి వాడేసి డబ్బులు సైబర్ క్రైమ్లకి వాటికి లొంగిపోయి చేయడం. లేకపోతే సైబర్ క్రైమ్స్ అండి, ఏదో ఫోటోలు వీడియోలు ఏదో పెట్టమంటే వీళ్ళు పెట్టడం, చాట్ బోర్డ్స్కి ఇవ్వడం. అది ఫోటో అడుగుద్ది, ఈ గేమ్లో పార్ట్ ఫోటో ఎత్తారు వీళ్ళు, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఫోటో ఎత్తే తప్పు బ్లాక్మెయిల్ చేస్తున్న జ్ఞానం పాప చిన్నపిల్లలకి ఎందుకు ఉంటుంది అన్న విషయం మరి ఎందుకు? అది మీకు ఆలోచించండి. చిన్నపిల్లలకి ఏముంటుందండి? అవును సార్, 13-14 సంవత్సరాల పిల్లలకి అంత నాలెడ్జ్ ఏముంటుందండి? సైబర్ క్రైమ్ ఇలా జరుగుద్ది, వీళ్ళు వాడతారో, లేకపోతే చాట్ జీపీటీకి ఫోటో ఎత్తే ఫోటోని ఇలా వాడతారు వీళ్ళు, లేకపోతే ఈ డేటాని ఇలా వాడతారు మీడియా. ఇంత నాలెడ్జ్ ఎందుకు ఉంటుందండి పిల్లలకి? అంటే ఒక కన్ను కాదు 2 కళ్ళు వేసి చూడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద లేదని మీరు ఎలా అంటారు? మరి ఏ వయసులో వాళ్ళని కంట్రోల్ చేయాలి సార్? అసలు నేను అదే చెప్తున్నాను, పుట్టినప్పుడు నువ్వు మొబైల్ చూపిస్తున్నావు కదా అంటున్నాను నేను. పెంచడం చేత కదా తల్లికి? నిన్ను నన్ను అలా పెంచలేదు కదా చిన్నప్పుడు. అంటే మన రోజులు వేరు, అప్పుడు కాలం వేరు. అంటే కాదండి, ఇప్పుడు పరిస్థితులు వేరు. కాదండి, ఏడిస్తే ఏడుపును కంట్రోల్ చేయడానికి పావుగంట టైం పడుతుంది కాబట్టి మొబైల్ ఇస్తున్నావు. ఇక్కడ సతీష్ గారు మీకు కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నా. నేను 90 కిడ్, మీరు 80s కిడ్ అయి ఉంటారు. అంటే మన రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీలు, చిన్నప్పుడు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, పెదనాన్న వాళ్ళందరూ ఉండేవాళ్ళు. పిల్లలు ఏడుస్తుంటే తలా కొంచెంసేపు వాళ్ళని ఆడించేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేది గ్రామాల్లో. పిల్లలందరూ కలిసి ఇళ్ళ పక్కన పిల్లలు, బంధువులు, పిల్లలందరూ కలిసి 10 మంది కలిసి ఒకే దగ్గర ఆడుకునేవాళ్ళు. ఆ పరిస్థితులు మన జనరేషన్. ఇప్పుడు ఓన్లీ భార్య, భర్త, పిల్లలు, ఒకళ్ళ లేదా ఇద్దరు, 1 BHKనో 2 BHKనో, ఇద్దరు ఉద్యోగాలకు పోవాలి, ఇద్దరు జాబులు చేయాలి. లేదా భర్త జాబ్ చేస్తే భార్య ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది పిల్లల్ని చూసుకోవడానికి. అత్తమామల ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏడుస్తుంటే తల్లి సముదాయించే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళ వయసు చిన్న వయసే ఉంటుంది కదా, 24-25 సంవత్సరాల వయసు ఉంటుంది. అమ్మమ్మ, నాయన, మా తాతలు వాళ్ళు ఉండరు. ఫోన్ ఇస్తారు, ఫోన్ ఇచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటారు, ఏడవకుండా ఉంటారు. ఇప్పుడు మొత్తం అదే నడుస్తుంది. ఎట్లా మరి దాన్ని ఎలా మార్చాలి? కాదండి, ఈ పరిస్థితి రావడానికి మీరు కొంచెం ఫండమెంటల్గా వెళ్దాం. ఇప్పుడు మీకే పెళ్ళయింది, మీ వైఫ్ ఉన్నారు, మీ పేరెంట్స్ని రమ్మంటే వస్తారు అనుకుందాం. హైపోథెటికల్గా చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతేనండి. మీ ఇంట్లో మీ భార్య ఒప్పుకోకపోవచ్చు కదా, మీ భార్య వాళ్ళ మదర్ని తీసుకొస్తున్నాడు, మీరు ఒప్పుకోకపోవచ్చు కదా. ఆ న్యూక్లియర్ సిస్టమ్కి దారి తీసింది మనమే అన్న విషయం కూడా మర్చిపోవద్దు మనం. అవును. అంటే నేను నా భర్త మాత్రమే ఉండాలి, నేను నా పెళ్ళం మాత్రమే ఉండాలి, ఇంట్లో ఎవరో ఉండకూడదు అన్నటువంటి నేను ఆ స్వతంత్రత భావం నాకు ఉండాలి. నేను ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లోనే ఉంటాను, నా ఇంట్లో నేనే కింగ్ని, నన్ను ఎవడో క్వశ్చన్ చేయడానికి లేదు, మా అమ్మ క్వశ్చన్ చేయడానికి లేదు, మా అమ్మమ్మ క్వశ్చన్ చేయడానికి లేదు. ఏంటి ఆ బట్టలో, ఏంటి అలా కూర్చున్నావు, ఏంటి ఇలా తింటున్నావు, ఏంటి అర్ధరాత్రి దాకా ఉంటున్నావు అని క్వశ్చన్ ఎత్తారనే కదా అత్తగారిని మామగారిని ఇంటికి రానివారు. ఇది వాస్తవం కాదని మీరు చెప్పగలరా? అంటే ఆ సిస్టమ్ను మనం చేసాం, తప్పది. మీరు అన్న పాయింట్ కరెక్ట్, డెఫినెట్గా పెద్దోళ్ళు ఉండాలి. అవును. ఒకటి. అనదర్ పాయింట్ ఏంటంటేనండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్స్ ఎవడు మెయింటైన్ చేద్దాడు? మనమే.
జలసా కదండి, జలసీతో కానీ లేకపోతే ఇంకో వాటితో సరైన రిలేషన్స్ అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా పక్కన ఇంటి వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసినా కూడా కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎనదర్ పాయింట్, డే కేర్ సెంటర్స్ వచ్చినాయి, మంచి మంచి డే కేర్, నీ వల్ల కావట్లేదు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, సరే డబ్బులు సంపాదించుకుంటున్నారు, తప్పులేదు సంపాదించుకోవాలని కాదని అన్నట్లా. డే కేర్ సెంటర్లో మొబైల్ అంటే ఇవ్వకుండా డే కేర్ సెంటర్లో మేనేజ్ చేసి డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. డే కేర్ సెంటర్లో పాడి పట్టుకెళ్ళి. మూడో పాయింట్. నాలుగో పాయింట్, పిల్లలకి ఫిజికల్గా కానీ నువ్వు ఆ ఎంజాయ్మెంట్ని కానీ ఎంటర్టైన్మెంట్ని కానీ ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా ఆనందం ఉన్నా అన్న విషయాన్ని ఆ టేస్ట్ని కానీ ఇవ్వగలిగితే, ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా ఆనందం ఉంటుంది కదా, ఆటో, స్విమ్మింగో, థర్డ్ ఆటో ఏదో ఒకటి చేయగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు ఇప్పటికీ కూడా అపార్ట్మెంట్లో కూడా కిందకి వెళ్ళి మిగతా పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారండి మీరు అబ్జర్వ్ చేస్తే. అవును సార్, అవును. అంటే నేనేమంటానంటేనంటే మీకు అవకాశాలు లేవన్న మాట ఎంత వాస్తవం నేను ఒప్పుకుంటానండి మేబీ. కానీ మన చేతిలో ఉన్న పనులు కూడా మనం చేయకుండా మన బద్ధకతతో కొన్ని ఈజీ యాక్టివిటీ ఈజీగా ఉండాలని ముందు ఇమీడియట్గా ఒక ఫోనో లేకపోతే ఏదో ఒక వెబ్సైట్ ఇలా పెట్టడం వల్ల నెమ్మదిగా ఫోన్ ఆడు చేతితో తీసుకుని వాడు నొక్కడం అలవాటు చేసుకుంటున్నాడు 4 ఏళ్ళకి. ఫస్ట్ మీరు చూపిస్తారో తర్వాత వాడు నొక్కడం అలవాటు చేసుకుంటాడు, అప్పుడు ముద్దుగా ఉంటాడు. అవును. తర్వాత ఇంకొకటి, తర్వాత గూగుల్కి వెళ్ళి కొట్టడం అలవాటు చేసుకుంటాడు. 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి చాట్ జీపీటీకి వెళ్ళి అలవాటు చేసుకుంటాడు. అయిపోయింది. లైఫ్లో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి చూడవలసినటువంటి అన్ని విషయాల్ని 15 ఏళ్ళలో చూసేస్తున్నాం మనం 20 ఏళ్ళకే. ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది, సూసైడ్ ఎందుకు చేసుకోరు వాళ్ళు? మీరు దాచి పట్టుకున్నంత వరకే దాని అందం అండి. అవును. ఎనీథింగ్ అంటే అంతా అందుకనే కదా ఎవడ పెళ్ళిళ్ళు అవసరం ఏంటంటారు ఇప్పుడు. ఇంకా పెళ్ళి ఏంటి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఎలాగే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, పెళ్లి అయిన తర్వాత ఇంకెందుకు ఈలోపు ఎంజాయ్ చేద్దాం, ఇంకా పెళ్లి అయిన తర్వాత ఈలోపే అన్ని ఎంజాయ్మెంట్లు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్లు అన్ని రకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి అయిన కొత్తగా చేసేదంటే పెళ్లి వద్దని చెప్తున్నారు ఇప్పుడు. అదే కదా ఇప్పుడు చెప్పే జంజీ వాళ్ళు. అవును. అంటే నేనేమంటానంటేనంటే ఇండిపెండెన్స్ అనో స్వతంత్రమనో ఇండిపెండెంట్గా ఎదగాలనో, అది ఆడపిల్లనే మగపిల్లనే, ఈ ధోరణి వేరే రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా తీసి పెట్టుకొస్తున్న విషయానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది, ఏళ్ల పేరెంట్స్ అయితే ఏళ్లే మంచి స్టూడెంట్స్ కాదు, ఏళ్లే మంచి కిడ్స్ కాదు, ఏళ్ల పేరెంట్స్ పిల్లల్ని బాగు చేస్తారండి. గట్టిగా తిట్టడం తప్ప ఏం చేస్తారండి వీళ్ళు? చాలామంది పేరెంట్స్ తిడతారు పిల్లల్ని ఏం చేయలేక, కంట్రోల్ చేయడం చేతకాక. ఎందుకనుకుంటున్నారో వాళ్ళు సరైన కిడ్స్ కాదు. నువ్వే సరైన స్టూడెంట్ కాదు, నువ్వే క్లాస్ లెక్కొట్టినాడు, నువ్వే సరిగ్గా పాఠం లేదు, నువ్వే సరిగ్గా చదువుకోలేదు, నువ్వే సిన్సియర్ స్టూడెంట్స్ కాదు, నువ్వే కాపీలు కొట్టి పాస్ అయ్యావు, నువ్వే అబద్ధాలు ఆడినాడు, నువ్వే మోసాలు చేసినోడివి. నువ్వు మళ్ళీ పిల్లల్ని ఎలా పెంచుతావు? అవును. నా పిల్లలు బాగుండాలని చెప్తే నాకు అర్థం కాదు. నీకేమన్నా ఆ టేస్ట్ తెలిస్తే నువ్వు ఆ టేస్ట్ని ట్రాన్స్ఫర్ చేయగలవు. నీకే టేస్ట్ లేదు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు జనజీవులు పేరెంట్స్ అయ్యి జన్ ఆల్ఫాని ఏం చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. పేరెంట్స్ అవుతున్నారు కదా వాళ్ళందరూ. డెఫినెట్గా అంటే నేను అనేది ఏంటంటే మొత్తం అవ్వదండి. మీరు చెప్పిన పాయింట్లో చాలా వరకు వ్యాలిడిటీ పాయింట్ ఉందని నేను ఒప్పుకుంటాను. మొత్తం అవ్వదు, కనీసం 30% 20% చేసి మరీ 10 ఏళ్ళ పిల్లలకి 12-11 ఏళ్ళ పిల్లలకి మొబైల్ ఏంటంటే మీరు ఒకసారి చెప్పండి ఎంతవరకు కరెక్ట్ అది? నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కున్నాను సార్. అది కూడా మా ఇంట్లో గొడవ. అంతే కదా మరి. ఇప్పుడు ఫోన్ అవసరమా, ముందు చదువు కావాలి అని. అంతే కదా మరి. సో ఇప్పుడు ఎలా ఉంది? పోనీ మీ వల్ల అవ్వలేదు అన్నారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్కి వస్తున్నానండి. అసలు మొబైల్స్ ఎలా చేయని స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్లో పడండి, తప్పేమన్నా ఉందా? పోనీ సరే మీ వల్ల అవ్వట్లేదు కదా, మదర్ జాబ్కి వెళ్ళింది, ఫాదర్ జాబ్కి వెళ్ళింది కదా, హాస్టల్లో పడేయండి. హాస్టల్లో పడేయండి సార్ అన్నావు అనుకో, మరి హాస్టల్లో పడేయండి, మరి నువ్వు కంట్రోల్ అనే చేసావు ఇంట్లో ఉండి. అవును. సరిగ్గా పెంచు. నువ్వు పెంచలేదు హాస్టల్లో సరిగ్గా పెంచరు సార్, సరిగ్గా భోజనం పెట్టరు సార్, చిన్నపిల్లలు ఇప్పుడు వదిలేయడం ఎలాగ సార్, కాలేజీకి వెళ్ళిన ఎలా వెళ్ళిపోతారు కదా సార్, వాళ్ళు పెళ్లి చేసి ఎలా వెళ్ళిపోతారు, ఈ 4 రోజులు నా దగ్గర ఉండొద్దంటారా, పిల్లల్ని తల్లిదండ్రులు విడదీసేస్తారంటారు మళ్ళీ నన్ను. అలా అంటే వాళ్ళ మంచికి వస్తాయి కదా మీరు చెప్పేది కూడా. అంటే నేనేమంటానంటే నేననేది పిల్లవాడిని మనం కన్నప్పుడు సరిగ్గా పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు అది కనుకో పెళ్లి చేసుకోవడం మానే. కరెక్ట్ అని చెప్తాను, మానేయండి. ఇప్పుడు కాదండి, 3 పిల్లలు ఒకేసారి చనిపోయారంటే అసలు ఎంత బాధ అనేది, అసలు బాధ అనేది క్షీణించిపోయింది పూర్తిగా. నిన్న సాఫ్ట్వేర్ ఆవిడ 2 పిల్లలు చనిపోయారు, 2 పిల్లలతోటి. ఏంటిది? 2 పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది అసలు ఆవిడ? ఆవిడ పేరు విజయశాంతి. ఎలా కన్విన్స్ చేసింది ఆవిడ? అదే కదా సార్ ఆశ్చర్యం. అంటే వీళ్ళ జనజీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారో, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయరు? అంటే ఆలోచన శక్తి కూడా వాళ్ళకి ఉండట్లేదు ఇండిపెండెంట్గా అంటానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఖచ్చితంగా. అది పెంపక లోపం. అంటే తల్లి మీద ప్రేమతో ఒప్పుకున్నారంటే తప్పది.
తల్లిని కూడా ఇది తప్పు అని చెప్పగలిగే వయసే కదా. అవును. ఏమంటే చెప్పగలిగే వయసే తెలుసా? తల్లికి చెప్పొచ్చండి, అదే చిన్న వయసేం కాదు కదా. అంటే మనం ఎలా వెళ్తున్నాం, మనం ఎంత అంటే మన ప్యాంపరింగ్ చేసి ముసుగులో, ప్రేమించి ముసుగులో పిల్లలు మనం ఏం చేస్తున్నాం అన్నది క్వశ్చన్ మార్క్ అండి. దానికి ప్రేమని మీరు పేరు పెడుతున్నారు. అది ప్రేమ శాపమా అన్నదే మేబీ వాళ్ళకి ఒక 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. దానికి ప్రేమని పేరు పెడతారు మీరు ఎవరైనా అడిగితే. నేనేమంటానంటేనండి, ఓల్డెన్ సిస్టంలో డిసిప్లిన్, పంక్చువాలిటీ, మంచి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, చక్కగా పొద్దున్న లెగడం, ఇవి చాదస్తంగా అనిపించినప్పటికీ మీకు అవే కరెక్ట్ అండి. చాదస్తమే అనిపిస్తుంది, మీకు చాదస్తంగా ఉంటుంది. కానీ ఒక మంచి అలవాటును నేర్పించగలిగితే తల్లిదండ్రులుగా అంతకంటే మీరు ఇచ్చే ఆస్తే ఉంది. స్కూలే మానేసి ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండి మొబైల్కి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి స్టేజ్కి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో ఉండి అంత వచ్చి మళ్ళీ కొంతకాలం ఇంట్లో ఉండిన తర్వాత జరిగింది అంటే అసలు ఎంతకాలం మనం దాన్ని మీరు కంట్రోల్ చేయలేకుండా ఉన్నారో. కౌన్సిలింగ్కి తీసుకెళ్ళచ్చు కదా, 10 కౌన్సిలింగ్ కదా, 20 కౌన్సిలింగ్ తీసుకెళ్ళచ్చు కదా. ఒకేసారి మొబైల్ తీసుకుంటే, మందు తాగే వాడి దగ్గర ఒకేసారి తీసుకుంటే చంపేస్తాడు మిమ్మల్ని. ఒక క్రిమినల్ ఉన్నాడండి, తింటాక డబ్బులు లేవండికి, డబ్బులు అడిగాడు, మీరు 100 రూపాయలు చంపేస్తాడు మిమ్మల్ని. ఆడ ఎమోషన్ ఏంటో, అవతల వ్యక్తి యొక్క ఎమోషన్ మీరు అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు లేరా? కాదండి, ఆ పిల్లలు అలా ఆ చిన్న వయసులో వాళ్ళు మానసికంగా చాలా వీక్గా ఉంటారో, లేకపోతే మానసికంగా గవర్నమెంట్ ట్రాప్లోకి వెళ్తారో, ఇలాంటిది ఏదైనా చేసుకునే అవకాశం ఉంది అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దాన్ని? అవును, నేను మొబైల్ తీసుకోమని చెప్తానండి, నేను వద్దని అనట్లేదు. కానీ దానికి ఒక ప్రొసీజర్, అంటే మీరు ఇప్పుడు ఒక అలవాటు అవ్వడానికి 2 ఏళ్ళు పట్టినప్పుడు అలవాటుని తీయడానికి కూడా ఏడాదైనా పడద్దు కదా అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీరు సరిగ్గా చదవలేదు, మార్కులు రాలేదండి, మళ్ళీ మార్కులు రావాలంటే 1 ఇయర్ టైం పడుతుంది, అంతే కదా. అవును సార్. సో డెఫినెట్గా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం, మెయిన్ వీడియో మన ఇవి ఉంటాయండి, గేమ్స్ ఉంటాయి చూసారా, బెట్టింగ్ గేమ్స్, ఇవి చాలా డెవలప్ అండి. అది ఇవ్వకపోతే అసలు చాలామంది ఇంకా వీళ్ళు చనిపోయారు కదా, చాలా కేసులు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇది రివర్స్ అంటే ఇది ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం చిన్నపిల్లలు కదా, ఇది కాదు జరిగింది ఇప్పుడు సొసైటీలో. వీళ్ళ తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఎందుకు అవుతుంది? ఆ తంపి వయసు రాలేదు వాళ్ళకి. మీరు 16, 17, 18 అప్పుడు దాకా బ్యాడ్ హ్యాబిట్స్ చేసి ఇప్పుడు వద్దని చెప్పండి, మిమ్మల్ని చంపేస్తాడు. ఎందుకంటే చంపడం తెలియదు అడిగి, అంటే మైనర్స్ కదా, ఆడపిల్లలు. ఒక మగపిల్లోడిని ఇలా వరస్ట్గా పెంచి, వరస్ట్గా బ్యాడ్ హ్యాబిట్స్, మోటార్ సైకిల్ అంతా చెత్త చెదారం, బెట్టింగ్ గేమ్స్ అన్ని అలవాటు చేసేసి, మొబైల్స్ సోషల్ మీడియాలు అన్నీ అలవాటు చేసేసి ఒకేసారి మీరు ఆపి చూడండి, మిమ్మల్ని చంపేపు జరగండి. నన్ను చాలా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఊహించేదేముంది నేను? అవును, మీకు తెలీదా? మీడియాలో ఉన్నారా? అవును సార్, అవును. అంటే నేనేమంటానంటేనంటే ఫస్ట్ మీరు అలవాటు చేసేసి పెంచడం చేత కాక అందుకనే పేరెంట్స్ని తిడతాను నేను. నోరు మూసుకుని పిల్లల్ని కనకో అటువంటిప్పుడైతేనే. నీ ఎంత సిన్సియర్గా నువ్వు ట్రై చేయాలి, అంత పెంచాలి. పెంచడంలో ఫెయిల్యూర్ అవ్వకో. ఫెయిల్యూర్ ఫాదర్ కింద, ఫెయిల్యూర్ మదర్ కింద ఎందుకుంటావు? 18 ఏళ్ళ దాకా పిల్లడు తప్పు చేస్తే ఫెయిల్యూర్ ఫాదరే అంటారు, ఫెయిల్యూర్ మదరే అంటారండి. చదువుకున్న పేరెంట్స్ అయినా కనీసం ఇది చదువుకున్న పేరెంట్స్ ఉంటారండి, ఏదో ఎక్కడికక్కడ ఏదో కూలి పనికి వెళ్ళేవాడు ఉంటాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాడు, పాప వాళ్ళకి తెలియదు, వాళ్ళని నేనేమో అనదలుచుకోలేదు, పాప వాళ్ళకి తెలియదు నిజంగానే. చదువుకున్న పేరెంట్స్ తప్పులు ఎన్ని. చదువు లేని వాళ్ళు ఉంటాడంటే, పాప అంత జ్ఞానం లేడు, ఏదో పని చేసుకుని బతుకుతాడంటే, పాపం వాళ్ళు మనమే వాళ్ళం, పాప తెలియదు కదండి వాళ్ళకి ఎలా పెంచాలో ఏంటో కూడా తెలియదు. చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా మనందరికీ. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా జరిగినా కూడా ఫస్ట్ ఫోన్ కొనివ్వద్దు అంటాను నేను. నా పాయింట్ ఏంటంటేనండి, నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం మీరు ఫోన్ కొనిస్తున్నారు కదా, 15 ఏళ్ళకో 12 ఏళ్ళకో 13 ఏళ్ళకి ఇస్తున్నారు కదా, ఫస్ట్ ఫోన్ ఇవ్వద్దండి, ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు, తల కిందగా తపస్సు చేసిన. అలాగే మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చి, పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వాడడం అలవాటు చేయొద్దు. నిజంగా వాళ్ళకి ఏదైనా చూపించాలంటే మీ చేతిలోనే ఫోన్ పెట్టుకోండి, టీవీ కనెక్ట్ చేయండి, టీవీలో చూపించండి. అంటే అలవాటు చేయకుండా అవసరానికి తగ్గట్టుగా మీరు దగ్గరుండి మీరు చూపించండి. ఈ మాత్రం చేసి ఓపిక లేకపోతే పిల్లలు కనొద్దు. కానీ ఏం చేస్తాం మనం, నాకు అర్థం కాదు. ఇదా సొసైటీకి మనం ఇచ్చేది? బ్యాడ్గా పెంచకూడదు కదండి. సో డెఫినెట్గా ప్రతి తల్లిదండ్రులు సీరియస్గా పక్కన జన్ ఆల్ఫా కిడ్స్ పేరెంట్స్ ముద్దొచ్చి, మా అమ్మాయి చాలా తెలివైందండి, చాలా ఫాస్ట్గా కొడుతుందండి, టైపింగ్ చాలా ఫాస్ట్గా కొడుతుందండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ నాశనం చేసేసిన వీళ్ళని. ఇంటర్నేషనల్ హోలిస్టిక్ అనే ఒక ముసుగులో పిల్లల యొక్క జీవితాలు నాశనం చేసేది ఎవరంటే ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళే. ఇంకా నారాయణ చైతన్యుడు బెటరు, జైల్లో పడేసాడు, పడేస్తాడు, ఫోన్ ఇవ్వడం, ఇంటికి కూడా పంపడం, గట్టిగా మాట్లాడితే కొట్టేస్తాడు, అదే బెటరు.
జైలే బెటర్, మీకు అర్థం కావట్లా. నారాయణ చైతన్యం లేకపోతే ఈ బట్టి క్రైమ్లు ఎక్కువ జరిగిపోయినాయి హైదరాబాద్లో. ఆడు 17-18 సంవత్సరాల వయసులో ఎవరు కంట్రోల్ చేయలేడు, ఆడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ నారాయణ చైతన్యం మీరు సపోర్ట్ చేస్తారంటారు, కానీ నేను అదర్ యాంగిల్ చెప్తున్నానండి. చదువు విషయంలో క్రమశిక్షణ మొబైల్ ఎత్తాడో మీరు చెప్పండి. అసలు కొడతాడు అంతాడు, కొడతాడు మంచిది. అవును అవును సార్, మొబైల్ ఎవడు కదా, ఎవడు అదే బెటర్ కదా. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇంకోటి చేయాలన్నా ఫోన్ చేయవలసిందే, టైమింగ్స్ ఉంటాయి అడికి. మేబీ మీ వల్ల కాకపోతే అక్కడన్నా పడేయండి, చదువు రాకపోయినా పర్లేదులే కనీసం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ జ్ఞానం రావడానికి 18 ఏళ్ళు పడుతుంది, ఆ 18 ఏళ్ళ దాకా అక్కడ ఉన్నాయి. అవును, 18 ఏళ్ళ తర్వాత జ్ఞానం వస్తుంది కాబట్టి కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ కంట్రోలే చేసుకోలేని వయసులో మీరు ఈ కొంపలో పెట్టుకుని ఈ కొంపలో ఈ చెత్త అంతా వీళ్ళకి చేసి ఒక్కొక్కడు 4 బెడ్రూమ్ ఫ్లాట్లో మళ్ళీ గొప్పకే ఒక్కొక్కరు ఒక ల్యాప్టాప్, మా అబ్బాయికి ఒక ల్యాప్టాప్ ఇచ్చామండి, ఒక రూమ్ ఇచ్చామండి, చక్కగా చదువుకుంటాడు. ఏంటిది పిల్లలు కూడా దయచేసి అంటే చిన్నపిల్లలకి మనం చెప్పిన పాపం అర్థం చేసుకోలేరండి. మీరు అనొచ్చు సార్ పేరెంట్స్ని తిడతారంటే, చిన్నపిల్లలకి చెప్తే ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? మినిమం 10 సంవత్సరాలు ఏం అర్థం చేసుకుంటాడండి, 15 ఏళ్ళు వయసు ఉండాలి కదండి. ఇప్పుడు మన వీడియో అర్థం చేసుకుని 10వ తరగతి చదివి అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నేను చెప్పగలండి. ఇది మరీ 5వ తరగతి 6వ తరగతి చదివే జనాల వాళ్ళకి నేను చెప్పలేక, వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు. ఈ వీడియో నేను చెప్పలేక, ఈ మైనర్ పిల్లలకు జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను చెప్పలేక, ఇంకా నా బాధను ఆపుకోలేక ఇంకా తల్లిదండ్రులు నేను చెప్తున్నాను, కనీసం జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకండి అమ్మా, అలవాటు చేయకండి, ఎడిక్షన్ చేయకండి, చేసిన తర్వాత జరిగే ఇబ్బందులు మళ్ళీ మీరు తట్టుకోలేరు. పిల్లల్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. పిల్లల్ని మనం కష్టపడి పెంచుకున్న తర్వాత కోల్పోకుండా చేయవలసిన బాధ్యత మీకే ఉంటుంది కాబట్టి అని నేను తల్లిదండ్రుల్ని నేను సున్నితంగా హెచ్చరిస్తే వినరు కాబట్టి కొంచెం ఘాటుగా హెచ్చరించాను, అంతే తప్ప అది మంచి సదుద్దేశంతోనే చెప్పడం జరిగిందండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.